నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక రకమైన సర్జరీ అవ్వడం, ఇంటి పట్టునే రెస్ట్గా ఉండడం, అయినప్పటికీ ఫైల్స్ తెప్పించుకొని చకచక అవ్వాల్సిన పనులు వాటి మీద సంతకాలు పెట్టడం ఇవన్నీ చూసాం. అయితే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఒకటి వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు 10 గంటల పని ఏదైతే ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నాక మరలా విధుల్లోకి ఇంటి నుంచే పనిచేశారో ఆ సందర్భంగా కొన్ని ఫైల్స్ మీద ఏకధాటిగా 10 గంటల్లో కొన్ని పెండింగ్ ఫైల్స్ని క్లియర్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించిన పెండింగ్ పనులు కానీ, అలాగే పార్టీ తరపున పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీల పనితీరు, మంత్రుల పనితీరు వాటిగా ప్రతిసారి కూడా సమీక్ష నిర్వహిస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటింగ్ ఇవ్వడం, ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి కొంచెం తోడ్పాటుగా చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం, అలా కాకుండా రెబల్గా ఉండే వాళ్ళకి లేదంటే కొంచెం మిస్బిహేవ్ చేసే వాళ్ళకి క్లాస్ పీకడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాటలోనే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పంథాలో వెళ్తున్నారు. ఈయన కూడా మొదటి నుంచి చెప్పేది ఏంటంటే కూటమి ఈ 3 పార్టీలు ఏదైతే వెళ్తున్నాయో, అఫ్కోర్స్ భాజపా ఈ 2 కలిపి కొన్ని కేటాయిస్తేనే భాజపాకు సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రతి వ్యవహారంలో ప్రతి పార్టీకి సంబంధించి కానీ, ప్రభుత్వానికి సంబంధించిన కానీ ఏదైనా వ్యవహార శైలి నడిపించేటప్పుడు ఖచ్చితంగా మిగతా 2 పార్టీలు కూడా కార్యకర్తలను కూడా కలుపుకు వెళ్ళాలని అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. సో సుమారుగా ఒక నెల రోజుల తర్వాత మరలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సెక్రటేరియట్కి వచ్చి పనితీరును పరిశీలించిన మీదట ఒక్కొక్క వ్యవహార శైలిని కూడా ఆయన దగ్గరున్న 5 శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. అయితే ఇదిలా ఉంటే పార్టీలో కూడా క్రమశిక్షణగా లేని వాళ్ళపై క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే కూడా జలిపించే అవకాశం ఉంది. ఏదైతే గత ఒక 4-5 నెలల కిందట వచ్చిన ఒక వ్యవహారం మనం చూసాం. రైల్వే కోడూరు మన అరవ శ్రీధర్ గారు, ఆయన ప్రభుత్వ విప్ కూడా. సో ఆయన ఒక మహిళకు సంబంధించి ఏదో వివాదం జరిగిందని, ఆమె నన్ను నమ్మించి మోసం చేశారు, పెళ్లి చేసుకుంటారని చెప్పడం, మొత్తం సోషల్ మీడియా వైరల్ అవ్వడం, ఈయన అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద గట్టిగా సీరియస్ అవ్వడం, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారని చెప్పడం. సో మొత్తానికి ఆ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో దాన్ని అరవ శ్రీధర్ గారు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్గా కలుసుకొని ఈ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసే పత్రాన్ని సమర్పించారు. అంటే తప్పు జరిగితే తమ పార్టీయా ఏ పార్టీ అని కాదు, ఎవరినైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా అడుగుతాం. మన వైపు అంటే మనం వేలు చూపించేటప్పుడు మన వైపు ఆటోమేటిక్గా 3 వేలు చూపిస్తాయి. ఇట్లాంటి క్రమంలో మన పార్టీ వైపు కానీ ప్రభుత్వాన్ని వైపు కూడా ఎవరు వేలెత్తి చూపించకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ చర్యలకు లేవనెత్తారు. ఇదలా ఉంటే ఆ పోలవరం సంబంధించిన బాలరాజు గారి వ్యవహారం కూడా ఇలాగే లోకల్గా ఉండే వాళ్ళతో సరిగ్గా కలుపుకుపోవట్లేదని, చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని, అలాగే పర్సనల్ లైఫ్ కూడా కుటుంబ వ్యవహారంలో కూడా రోడ్డు మీదకి వచ్చే వ్యవహారాల్లాగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఉంటే గుట్టుగా దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ వ్యవహార శైలి బయటకు వచ్చిన నేపథ్యంలో అది వ్యక్తికి అప్రతిష్ట అవుతుంది, తద్వారా పార్టీకి కూడా అప్రతిష్ట అవుతుంది. ఆ క్రమంలో కార్యకర్తలు బయటికి వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళు వేలెత్తి చూపించి ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల కార్యకర్తలు వాళ్ళతో వాగ్వివాదానికి దిగడం, ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో బాలరాజు గారికి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్లాస్ స్పీకర్ అట. సో ఇవన్నీ ఎప్పుడైతే సరే, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు పిల్లలు గొడవలు పడినప్పుడు ఈ తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు, నాయకుడి స్థానంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ముందు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఈ తండ్రి స్థానంలో ఉన్నవాడు వాళ్ళ పిల్లలకి కంట్రోల్ చేసి సర్ది చెప్పాలి. అంతేగాని నువ్వేం పర్లేదు చూసుకో, నువ్వు చెలరైపో నేను చూసుకుంటాను, ఏం పర్లేదు, అమ్మని ఆలిని తల్లిని చెల్లిని ఎవరినైనా నోటుకొచ్చినట్టు మాట్లాడి నేను చూసుకుంటా, ఇది తప్పు. సో అందుకే కూటమి అలాగ ఒక్క మాట మీద ఒకేలాంటి ఆలోచనలతో వెళ్తుంది, ఒకేలాంటి పథకాలని అభిప్రాయ భేదాలు లేకుండా పంచుకుంటూ వెళ్తుంది. కాబట్టే 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నడిచిపోయినా అరే అప్పుడు 2 ఏళ్ళు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. అందుకే చాలామంది విశ్లేషకులు పొయ్యికాడ గుంట నక్కలా కాచుకున్న కొన్ని ఏదైతే కొన్ని కాదు, మ్యాక్సిమం వైకాపా ఒకటే ఉందనుకోండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు మరలా మేము 29లో మా అన్నే వస్తాడు, మాదే గవర్నమెంట్ వస్తుందని ఏవైతే అన్నారో అవన్నీ కూడా బూటకపు మాటలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇంత సఖ్యంగా వెళ్తున్నప్పుడు దాన్ని విడగొడితే కానీ ఇక్కడ మనుగడ కూడా ప్రశ్నార్థకమే అని నేనన్నమాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫేవర్గా ఉండే
ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి వాళ్ళు లేదా ఉండవల్లి అనుకుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. అక్కడ కూటమి ఇంత సిస్టమేటిక్గా పద్ధతిగా వెళ్తున్నప్పుడు మరొక ప్రభుత్వం వచ్చే ఆలోచన పక్కన పెట్టేయాల్సిందే. 2029 కాదు కదా, 2034లో కూడా కూటమి వచ్చే అవకాశాలే ఉన్నాయి ఇలాగే కానీ వెళ్తే. సో ప్రతిదీ ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీ పరంగా చక్కదిద్దుకోవాలి, కార్యకర్తల పరంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే ఆ పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జనసేన ఉందనుకోండి, టీడీపీకి జనసేనకి టికెట్ ఇవ్వడం వల్ల టీడీపీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో రెబల్స్గా మారిన వాళ్ళు సరిగ్గా జనసేనని సహకరించట్లేదు అని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పర్టికులర్ వ్యక్తులకి పరోక్షంగా క్లాస్ కూడా తీసుకున్నారట. అలాగే జనసేనకు సంబంధించిన సీట్ని టీడీపీకి కేటాయించినప్పుడు ఆ పరిస్థితిలో కూడా జనసేన రెబల్గా ఎవరైనా మారితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీకి సహకరించాలి, అలాగే కార్యకర్తల్ని భాజపా కార్యకర్తలు కూడా కలుపుకుపోవాలనే ఒక క్లాస్ స్పీకర్. సో ఎప్పుడు కూడా మేము తప్పు చేయం, మేం పర్ఫెక్ట్ అనుకోకుండా మన దగ్గర కూడా తప్పు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉన్నాము, ఆ స్థానంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా అలా ఉంటేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయినప్పటికీ ఏవో విమర్శలు, సొంత పేపరు, సొంత ఛానల్ ఉంది కదా అని నోటుకొచ్చిన బూతులతో హెడ్లైన్స్ పెడుతూ ఉంటారు. బట్ మన వరకు ఎంతవరకు ఉన్నా మన మనస్సాక్షికి తెలుస్తుందిగా. ఇప్పుడు అరవ శ్రీధర్ గారికి రాజీనామా చేయించారు ప్రభుత్వం ఇప్పటి నుంచి. అలాగే బాలరాజు గారి విషయంలో కూడా కొంచెం క్లాస్ స్పీకర్ నెల రోజులు గడువు ఇచ్చారు, దీనిపై ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదంటే పార్టీకి కనుమరుగవ్వాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరించారంట. సో మన అగ్గి అని కదా ఒడిలో వేసుకుంటే మన ఒడి కూడా కాలిపోతుంది, ఇది ఒక తెలుగులో పాత సామెత. సో కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరికైనా సరే క్లాస్ పీకాలి, చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి, మరలా సిస్టమేటిక్గా ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేది. ఇవాళ రేపు సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న రోజుల్లో, ప్రతి ఒక్క చేతిలో ఫోన్, ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్గా ఫీల్ అవుతున్న రోజుల్లో ప్రతి ఒక్కడి కన్ను ఇక్కడ పార్టీ మీద, అధికార పక్షం మీద ఉంటుంది. ఎందుకంటే అధికార పక్షం ఎంత బాగా చేసినా తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ చిన్న మచ్చ కార్నర్లో చిన్న అక్కడ మచ్చ ఉందబ్బా అని అంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమీక్ష, అలాగే బాలరాజు గారికి, అరవ శ్రీధర్ గారికి క్లాస్ తీసుకున్న వైనంపై ఈ చిన్న సమీక్ష నిర్వహించారు. సో మళ్ళీ సార్ట్అవుట్ చేస్తారు. కనీసం కొరడా చలిపించాలి, బాబు మీకు ఇది చివరి వార్నింగ్, లేదా మీకు ఇదే ఫస్ట్ వార్నింగ్, మీరు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాలి. అప్పుడు ప్రతి ఒక్కరు యథా రాజా తదా ప్రజాప్రతినిధులు కానీ ఆ తర్వాత వ్యక్తులు కానీ అందరూ కూడా సవ్యంగా ఉంటారనేది ఈ వార్త యొక్క సారాంశం.